జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ భగవాన్ అందించినటువంటి కర్మయోగం ద్వారా ఈరోజు మంచి శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. సక్తాః కర్మణ్యా విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికర్షలోక సంగ్రహం. ఓ అర్జున, ఓ భారత, అజ్ఞానులు కర్మలందు ఎలా అయితే ఆసక్తులై వాటిని ఆచరిస్తారో విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలు ఆచరింపవలను. ఇప్పుడు సమాజంలో చెడు విపరీతంగా చేస్తారు అజ్ఞానులు. వాడు ఏది చేసినా దాని మీద లాభాన్ని ఆశించే చేస్తుంటాడు. ఏ చిన్న పనికి కూడా లాభం కావాల్సిందే. చేయటం వల్ల ఏమవుతాడు? వాడు రాబోయే జన్మల్లో తీవ్రమైన యొక్క ఆత్మని నాశనం చేసుకుంటాడు. అంటే ఉత్తమ జన్మల్ని కోల్పోతాడు. ఇప్పుడు జ్ఞాని అనేవాడు ఏం చేయాలి? కర్మలు ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఏ కర్మ ఆచరించినా సరే ఆసక్తి రహితంగా ఆచరించాలి. లాభాపేక్ష చూసుకోకూడదు. ఇంకో మాట ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఆసక్తి రహితంగా అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆసక్తి రహితంగా చేసావో అంటే కర్తవ్య బుద్ధితో చేయాలి. ఈ పని ఒక స్థానంలో ఉన్నావు, ఒక సమాజంలో ఒక గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? సమాజాన్ని కాపాడాలంటే తప్పనిసరిగా నువ్వు సమాజానికి మేలు కలిగి సమాజానికి హితవు ఏదైతే నలుగురు మెచ్చే విధంగా ఏ పని చేసినా సమాజానికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సమాజానికి మేలు జరిగే విధంగానే చేయాలి. ఏ పని చేసినా నువ్వు చేసే పని వల్ల 10 మంది ఏడవకూడదు, 10 మందికి కీడు కలగకూడదు. ఇలాంటి పని చేయకూడదని చెప్తున్నాడు. కాబట్టి లోకహితార్థమై ప్రతి పని చేసేవాడే జ్ఞాని అవుతాడు. కాబట్టి ఇవాళ సమాజంలో మనం ఒకటి తెలుసుకోవాలి. అజ్ఞాని ఏం చేస్తాడు? మంచి చేసేవాడిని అడ్డగిస్తుంటాడు. అజ్ఞానికి ఉన్న లక్షణం అంతే. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా ఏదో ఒక లాభాపేక్ష ఆలోచిస్తాడు. ఎందుకంటే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. మంచి చేసేవాడిని కూడా వాడు ఏం చేస్తాడు? చెడు దృష్టినే చూస్తాడు అజ్ఞాని. కాబట్టి అలాంటి వాడిని మనం లెక్కలో పెట్టుకోకుండా జ్ఞాని అనేవాడు ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ముందుకెళ్ళి లోకహితార్థమై ఏ పని చేసినా లోకహితార్థమై చేస్తూ ఉండాలి. ఆగకూడదు. కర్మలు అనేది ఆగకూడదు. కర్మలు చేస్తూ ఉండాలి. అడ్డగించేవాళ్ళు అడ్డగిస్తూ ఉంటారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కర్మని విస్మరించకూడదు అనేది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు లోకానికి అందించేటువంటి సందేశం. కాబట్టి ఈ జ్ఞాని అయినవాడు ఈ కర్మల్ని చేస్తూ అతను ఆసక్తి రహితంగా చేస్తేనే ఆ కర్మ సిద్ధిస్తుంది. కర్మ సిద్ధించడంతో పాటు ఈ కర్మను చేసిన